నమస్తే మిత్రులారా, ఈ వీడియోలో మనము గత డిఎస్సిలో అడిగినటువంటి అన్ని బిట్స్ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే గత డిఎస్సిలో ఇంగ్లీష్లో ఎలాంటి బిట్స్ అనేటువంటిది అడిగారు, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి. అసలు ఇంగ్లీష్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరు నేర్చుకుంటారండి, కానీ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోయినప్పుడు మాత్రం మార్కులు పోతూనే సారని చాలామంది చెప్తున్నారు. కాబట్టి ప్రీవియస్ బిట్లే తీసుకొని మనం ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకంగా ఆన్సర్ చేయాలనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే మీ నుంచి ఆశించేది నేను ఒక లైక్, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. వీలైతే తప్పకుండా ఇవన్నీ పీడిఎఫ్లు కూడా మన యాప్లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్గా చూసినట్లయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు. ఇలాంటి క్లాసెస్ మరికొన్ని కావాలంటే కామెంట్ చేయండి ఈ క్లాస్ ఎలా అనిపించిందో. చూడండి, ఆల్ మెన్ డిస్కరేజ్డ్ హిమ్, నెవర్త్లెస్ he pursued his ambition. The above sentence is అనేటువంటిది ఇచ్చిండు. అయితే సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ తీసేయచ్చు. ఎందుకంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో మనకు 3 రకాలే ఉంటాయి కాబట్టి సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. అయితే ఇందులో మనము సింపుల్ సెంటెన్స్ అనేటువంటిది ఏ రకంగా వస్తుంది, అసలు సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఏదైతే మనకు కోఆర్డినేటివ్ కంజంక్షన్, సబార్డినేటివ్ కంజంక్షన్ అనేటువంటిది మనం ఐడెంటిఫై చేస్తే సింపుల్గా మనకు సింపుల్ సెంటెన్స్, అదేవిధంగా కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండు మనకు అర్థం కావాలంటే చాలా ఈజీ. ఏంటంటే సింపుల్ సెంటెన్స్ అంటే తప్పకుండా సబ్జెక్ట్ లెస్, అదేవిధంగా వర్బ్ లెస్ అనేటువంటిది సెంటెన్స్ ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ లెస్ అనేటువంటిది లేదు, వర్బ్ లెస్ అనేటువంటిది సెంటెన్స్ లేదు. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది డిస్కరేజ్డ్, ఇక్కడ పర్స్యూడ్ అనేటువంటిది ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్. కాబట్టి ఏ టెన్స్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ లెస్ అనేటువంటిది లేదు, కాబట్టి సింపుల్ సెంటెన్స్ అనేటువంటిది కాదు. ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే నెవర్త్లెస్ అనేటువంటిది కీవర్డ్స్. నేను చెప్పానండి, నిన్ననే అప్లోడ్ చేశాను. కీవర్డ్స్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్స్. ఆ కీవర్డ్స్ నెవర్త్లెస్ అనేటువంటిది కీవర్డ్ దేనికి సంబంధించింది, కాంపౌండ్ సెంటెన్స్కి సంబంధించింది. కాబట్టి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. ఆల్ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద కాంపౌండ్ సెంటెన్స్. కాబట్టి సార్ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఏవేవి ఉన్నాయి సార్ అవన్నీ చెప్పండి సార్ అని మీరు చెప్తారు. ఒక్కసారి మీరు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది నిన్ననే వీడియో అప్లోడ్ చేశాను నేను, ఒక్కసారి వీలైతే చూడండి, లేకుంటే ప్లేలిస్ట్లో ఇస్తున్నాను అది చూసి. కాబట్టి ఇంగ్లీష్లో మనం ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, కాంపౌండ్ సెంటెన్స్ అనేటువంటిది అవుతుంది. ఇంకా చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేయండి, ఎందుకంటే మనం ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్, సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే. చూడండి, ఇక్కడ దిస్ ఈస్ ఏ కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా, సింపుల్ సెంటెన్సా, నెగిటివ్ సెంటెన్సా. నేనేం చెప్పాను, సబ్జెక్ట్ లెస్ సెంటెన్స్ ఉంటే దానికి ఏమంటామండి అని చెప్పిన సింపుల్ సెంటెన్స్ అనేటువంటిది చెప్తాము. ఇక్కడ చూడండి, సీయింగ్ ద పోలీస్ అనేటువంటి దాంట్లో మనం దీనికి ఏమంటామంటే, ఇంకా ఇంగ్లీష్లో బాగా చెప్పాలంటే దీనికి ప్రేజ్ అంటాము. ఏమంటామండి, ప్రేజ్. క్లాజ్ అంటే ఏంది, ప్రేజ్ అంటే ఏంది, చాలా క్లియర్ కట్గా నేర్చుకున్నామండి మనం. ప్రేజ్ అంటే ఇందులో నౌన్ కానీ వర్బ్ కానీ లేనటువంటి వాక్యాలను ప్రేజ్ అంటాం. ఎలాంటి వాక్యాలు అనేటువంటి దేంట్లో వస్తాయి మనకంటే సింపుల్ సెంటెన్స్లో ఉంటాయి. నౌన్ కానీ ప్రేజ్ కానీ అంటే నౌన్ కానీ వర్బ్ కానీ లేనటువంటి వాక్యం. ఇక్కడ నౌన్ లేదు అంటే నౌన్ అంటే సీయింగ్ ద పోలీస్ అనేటువంటి నౌన్ కాసారంటే ఇక్కడ స్టార్టింగ్లోనే నౌన్ అనేటువంటిది ఉండాలి మనకు, కానీ లేదు. కాబట్టి సీయింగ్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి కీవర్డ్ అంటే ఇక్కడ సింపుల్ సెంటెన్స్కి సంబంధించినటువంటి కీవర్డ్. కాబట్టి ఇక్కడ ఒక ప్రేజ్ను కలిగినటువంటి వాక్యాన్ని సింపుల్ సెంటెన్సెస్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ రావాలంటే తప్పకుండా నేను చెప్పినటువంటి ఆ వీడియో కీవర్డ్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి మిత్రులారా, లేకుంటే మనము దీనికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఏది ఏమైనా తప్పకుండా ఆ వీడియో మీరు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్, ఇలా క్వశ్చన్ చూడగానే చాలా పెద్దగా ఉంది అని అనిపిస్తుంటుంది, కానీ చాలా ఈజీ అండి. రీడ్ ద ఫ్లోయింగ్ యాక్టివిటీ. దట్ టాల్ మ్యాన్ ఈస్ గ్రే షూట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్. ఐ డాష్ దట్ బుక్ లాస్ట్ సండే రెడ్ అండ్ రీడ్. రజనీ ప్లీజ్ కమ్ హియర్ అండ్ హియర్. ఓకే, డోంట్ డిస్టర్బ్ మీ, ఐ నీడ్ సమ్ పీస్ అండ్ పీస్. ఇక్కడ చూడండి, ద యాక్టివిటీ ఈజ్ బేస్డ్ టు ఇంట్రడ్యూస్. ఇలాంటి పదాలు అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయాలంటే మనం ఎలాంటి టాపిక్ అనేటువంటిది విద్యార్థులకు బోధించాలి అనేటువంటిది ఇచ్చిండు. అసలు హోమోనిమ్స్,
యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ పదాలు అనేటువంటిది కావు. తర్వాత సినానిమ్, ఒకదానికొకటి సినానిమా ఇవి కావు, కాబట్టి రెండు తీసేయవచ్చు. ఇప్పుడు హోమోనిమ్స్, హోమోఫోన్స్ అనేటువంటిది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పిఎస్ఎం కోడ్ అండి, అంటే ప్రనౌన్. పి అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి స్పెల్లింగ్ వేరుగా ఉండి మీనింగ్ వేరుగా ఉంటే దానికి ఏమంటారండి అంటే హోమోఫోన్స్ అంటారు. ఏమంటారండి? హోమోఫోన్స్. మరి హోమోనిమ్స్ అంటే ఏంటి సార్ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండాలి, స్పెల్లింగ్ సేమ్ ఉండాలి, మీనింగ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటే దానికి హోమోనిమ్స్ అంటారండి. కాబట్టి ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది బ్యాట్, అదేవిధంగా బ్యాట్ ప్రొనౌన్సియేషన్ సేమ్ అండి, అదేవిధంగా స్పెల్లింగ్ కూడా సేమ్ అండి. మీనింగ్ మాత్రం బిఏటి బ్యాట్ అంటే బంతిని కొట్టే కర్ర, బిఏటి బ్యాట్ అంటే ఇక్కడ మాత్రము గబ్బిలము, ఇక్కడ ఏమవుతుంది అది గబ్బిలం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటే దానికి మనం ఏం చెప్తామండి అంటే హోమోనిమ్స్ అంటాము. కానీ ఇక్కడ ఇచ్చినటువంటిది ఒక్కసారి మనం చూసినట్టయితే ప్రొనౌన్సియేషన్ సేమ్, ప్రిన్సిపల్ కొద్దిగా దాదాపు సేమ్ ఉంటుంది. 90% బోత్ ఆర్ సేమ్ ప్రొనౌన్సియేషన్. అండ్ ఎస్ అంటే ఏంది స్పెల్లింగ్, ఇక్కడ స్పెల్లింగ్ వేరుగా ఉంది, పిఏఎల్ ఉంది, పిఎల్ఈ ఉంది, కాబట్టి స్పెల్లింగ్ వేరుగా ఉంది. మీనింగ్ ప్రిన్సిపాల్ అంటే మనకు తెలుసు కాలేజీలో ఉండేటువంటి ప్రిన్సిపల్ అంటే ఏంటంటే కామన్గా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్. ఓకే, ఇక్కడ మాత్రం మనకు ప్రొనౌన్సియేషన్స్ ఏమున్నాయి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మీనింగ్ స్పెల్లింగ్ వేరుగా ఉన్నాయి. రెడ్ అంటే స్పెల్లింగ్ అనేటువంటిది కామన్గా ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్నాయి, స్పెల్లింగ్ వేరుగా ఉంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఇక్కడ హోమోఫోన్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. హియర్ ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ వేరు, అదేవిధంగా మీనింగ్ వేరు. పీస్ ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ వేరు, అదేవిధంగా మీనింగ్ కూడా వేరండి. కాబట్టి ఈ రకమైనటువంటి అనేక బిట్స్ మీకు కావాలంటే మన వీడియోస్ చూడండి, ఫ్రీగా అందిస్తున్నాను, తక్కువ అంచనా వేయకండి. ఇలాంటి అనేక కోడ్స్ ఉన్నాయండి, అన్నీ కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 86 చూసినట్లయితే ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్సనల్ రైటింగ్ అంటే పర్సనల్, తన గురించి తాను రాసుకోవడం అనేటువంటిది. తన గురించి తాను రాసుకుంటే ఆటోబయోగ్రఫీ అంటారండి. ఏమంటారండి? ఆటోబయోగ్రఫీ. ఓకే, తను ఇతరుల గురించి రాస్తే మాత్రము బయోగ్రఫీ అంటారు. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, అండ్ ఎస్ఏ ఆన్ పావర్టీ గురించి రాయడం ఎస్ఏ కాదండి, పర్సనల్ రైటింగ్ అన్నాడు, తన గురించి తాను రాసుకోవడమే ఆటోబయోగ్రఫీ. ఓకే, ఎడిటోరియల్ ఆన్ పాలిటిక్స్ పైన రాయడము కాదండి, ఏ రిపోర్ట్స్ అనే స్పోర్ట్స్ పైన రాయడం అండి. అయితే ఇక్కడ చూడండి, ఆటోబయోగ్రఫీ అంటే తన స్వంతంగా తన ఆలోచనలు తానే రాసుకునేటువంటి విషయాన్ని పర్సనల్ రైటింగ్ అంటారు, దానికి ఆటోబయోగ్రఫీ అంటారు. బయోగ్రఫీ అంటే ఏ లైఫ్ హిస్టరీ, ఇంకా చెప్పాలంటే లైఫ్ హిస్టరీ రిటెన్ బాయ్ వన్ సెల్ఫ్ అయితేనేమో ఆటోబయోగ్రఫీ. సంబడి ఎల్స్ అని చెప్తే మాత్రము ఏమవుతుందండి బయోగ్రఫీ అనేటువంటిది చెప్తాము. కాబట్టి ఈ రెండు చాలా జాగ్రత్తగా గమనించండి, అనేక ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్, చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ బి ఈ సైలెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా బి అనేటువంటిది ఎం తర్వాత బి వస్తే తప్పకుండా అది సైలెంట్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బ్రైట్ బి అనేటువంటిది సైలెంట్ లేదు. తర్వాత ఇక్కడ చూడండి, బ్రాట్ బి అనేటువంటిది సైలెంట్ లేదు. డెబ్ అనేటువంటిది చెప్తాం. ఫోర్త్ వన్ డెప్ట్ అనేటువంటి చెప్తున్నాం, ఇక్కడ బి అనేటువంటి సైలెంట్ లేదు. టోంబ్ కాదండి, ఇది టోమ్. ఓకే, మన పలికే విధానము బి అనేటువంటిది సైలెంట్. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. ఎం అనేటువంటిది తర్వాత వచ్చినటువంటి బి అనేటువంటిది సైలెంట్. ఇలా సైలెంట్ లెటర్ ఏడ ఉంటుంది ఏందనేటువంటిది నేను చాలా క్లియర్ కట్గా చెప్పానండి. నౌన్స్, సింగులర్ అండ్ ప్లూరల్స్ అని చెప్పే సందర్భాలలో ఏడేడ ఏం సైలెంట్ ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా చెప్పాను. అది చూడడానికి ప్రయత్నం అయితే చేయండి వీడియో. నెక్స్ట్ చూసినట్లయితే మనము అండ్ ఆటోబయోగ్రఫీ ఈజ్ రిటైన్, ఇందాక నేను డెఫినేషన్ చెప్పానండి మీకు. అండ్ ఆటోబయోగ్రఫీ ఈజ్ రిటైన్ ఫ్రమ్ ద రీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసము చెప్తామా అండి? కాదు. ఓకే, ఫ్రమ్ ద థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, వేరే వాళ్ళ గురించి చెప్తామా? థర్డ్ పర్సన్ గురించి కాదు. ఫ్రమ్ ద ఫస్ట్ పర్సన్ అంటే మన గురించి మనమే చెప్తే దానికి ఆటోబయోగ్రఫీ అంటాము. కాబట్టి ఫస్ట్ పర్సన్ నేను చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అదే ఇంతకుముందు పర్సనల్ రైటింగ్ అని చెప్పారు, ఇప్పుడేమో ఆటోబయోగ్రఫీ రిటెన్ బై ఓకే ఫస్ట్ పర్సన్ అనేటువంటి చెప్పారు. ఫ్రమ్ ద క్రిటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి, కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. చాలా ఇంపార్టెంట్, కాబట్టి చాలా జాగ్రత్తగా
చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు అనుకూలంగా ఉంటే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదు. ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయని అవి చేద్దాం. చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. చాలా ఇంపార్టెంట్. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. చాలా గమనించండి. చూడండి, కాంపౌండ్ అంటే కలిపేటువంటిది. షీ డిక్లేర్డ్ హర్ ఇన్నోసెన్స్. టెల్ మీ హర్ అడ్రస్. టెల్ మీ హర్ అడ్రస్ అనేటువంటిది ఇది ఏ సెంటెన్స్ అవుతుందంటే కామన్గా మనకు తెలుసండి, ఇది సింపుల్ సెంటెన్స్ అనేటువంటిది అవుతుంది. ఎందుకు? ఇందులో సబ్జెక్ట్ కానీ వర్బ్ కానీ లేదు. కాబట్టి ఈ యొక్క సెంటెన్స్లో మనం సింపుల్ సెంటెన్స్ అంటాము. కానీ ఇక్కడ మనకు అడిగినటువంటిది కాంపౌండ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ చూద్దాము. షీ వర్క్స్ హార్డ్ అండ్ పాస్డ్ ద ఎగ్జామ్. బిసైడ్స్ గివింగ్ మీ అడ్వైస్. బిసైడ్ గివింగ్ మీ అడ్వైజ్ అనేటువంటిది ఇది కూడా ఏ టెన్స్కి దేనికి సంబంధించిన సెంటెన్స్? సింపుల్ సెంటెన్స్కి సంబంధించింది. ఎలా సార్ అంటే సబ్జెక్టు అదేవిధంగా వర్బ్. ఇంతకుముందు ఒక బిట్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. కాబట్టి జాగ్రత్తగా అవి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు? అండ్ అనేటువంటిది ఇక్కడ మనకు కోఆర్డినేటివ్ కంజంక్షన్. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఉన్నటువంటివి అన్నీ కూడా కాంపౌండ్ సెంటెన్స్కు ఎగ్జాంపుల్ అని నేను మీకు చెప్పాను. నిన్నటి క్లాస్ మీరు వింటే ఇవన్నీ బిట్స్ కూడా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద హై పాయింట్ ఆర్ టర్నింగ్ పాయింట్ ఇన్ ఏ స్టోరీ ఈజ్ కాల్డ్. హై పాయింట్ లేదా టర్నింగ్ పాయింట్. ఒక స్టోరీ ఏదైనా కథ ఉంటే దాంట్లో టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే ట్విస్ట్ అనేటువంటిది ఎక్కడ ఇస్తారు మనకు? జనరల్గా ఏదైనా మూవీ చూసినప్పుడు అందులో మనకు ఏ రకమైనటువంటి హైలైట్ పాయింట్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది మనకు? ఒకసారి చూద్దాం. ఛాలెంజ్ అనేటువంటిది అంటే ఛాలెంజ్ చేసినప్పుడు హైలైట్ పాయింటా? అబ్స్టాకిల్స్ కష్టాలు ఉన్నప్పుడా? బిగినింగ్ ప్రారంభంలోనే ఉంటుందా? క్లైమాక్స్. కాబట్టి ఏదైనా టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఏదైనా మూవీ చూసినప్పుడు క్లైమాక్స్లో ఉంటుంది. ఎండింగ్ పార్ట్లో మనకు క్లైమాక్స్ అనేటువంటిది టర్నింగ్ పాయింట్గా నిలిచిపోతుంది ఏదైనా స్టోరీలో. సో ఇవి జనరల్గా ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి బిట్స్. ఇవన్నీ బిట్స్ మీకు అర్థమైతే తప్పకుండా లైక్ చేసి ఉంటారని, అదే రకంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అనేక రకాల పీడిఎఫ్, అదే రకంగా అనేక రకాలైనటువంటి టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామరు మన కోర్సు కూడా ఉందండి. వీలైతే మన యాప్లో మీరు తప్పకుండా వెళ్ళి మీరు పోలీసు ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నా, గురుకులకు ప్రిపేర్ అవుతున్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా జనరల్ ఇంగ్లీష్లో ఇలాంటి అనేక వీడియోస్ అనేటువంటిది మన యాప్లో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తప్పకుండా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.